అందరికీ శుభోదయం. వేదంలో గోవధ ఖండన అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవల్లపల్లి. వినా గోరసం కోరసో భోజనం, వినా గోరసం కోరసో భూపదీనాం, వినా గోరసం కోరసో కామినీనాం, వినా గోరసం కోరసో పండితానాం. ఇందులో గో అనే పదం ఉంది కనుక ఇది ఆవు గురించే అనుకుంటారు. వక్రీకరణకారులైతే గోరసం అంటే గోమాంసం అని చెప్పి గోమాంసం లేని భోజనం రుచికరం కాదు అంటూ తమ పిచ్చి వాదన మొదలు పెడతారు. ఆంగ్ల భాషకు బాగా అలవాటు పడి అదే గొప్ప అనుకునే వారికి ఇది ఒక కనువిప్పు. ఆంగ్లం సంస్కృతంలాగా సాంకేతిక భాష కాదు. దానికి సంస్కృతానికి ఉన్నంత విస్తృతమైన పరిధి లేదు. అసలు విషయం ఇలా ఉంది. ఇందులో అంటే ఈ శ్లోకంలో ముఖ్యమైన పదం గో. గో అంటే గోవు. గోవుకు వేదంలో 24 నానార్థాలు ఉన్నాయి. అందులో ఆవు, భూమి, ఇంద్రియాలు, వాక్కు ఇలాంటివి కొన్ని. రసానికి కూడా అనేక అర్థాలు ఉన్నాయి. మొదటి పంక్తిలో శ్లోకంలోని మొదటి పంక్తిలో ఉన్న గోరసం ఆవు నుంచి వచ్చే పాల పదార్థాల గురించి చెప్తోంది. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మొదలైన వాటిని ఆహారంలో ఏదో ఒక రూపంలో తీసుకుంటాం. మధుర పదార్థాలలో నెయ్యి తప్పక వాడతాం. నూనె, డాల్డా కంటే నెయ్యిలో వేసినవే మరింత రుచికరంగా, పుష్టికరంగా ఉంటాయి. భోజనం ఆఖరిలో పెరుగు లేదా మజ్జిగ అన్నం తినకుండా లేవకూడదు అనేది ఆచారం కూడా ఉంది. మజ్జిగలో ఉన్న పోషకాలు, జీర్ణశక్తి అలాంటివి. పాలు గురించే చెప్పనవసరం లేదు. కాల్షియం పొందడానికి పాలు ముఖ్యమైన ఆహారం. అందువల్ల మొదటి పంక్తికి గోవు, పాలు, పాల నుంచి వచ్చే పదార్థాలు లేని భోజనంలో రుచికరం ఎక్కడ ఉంటుంది అని అర్థం. ఇక శ్లోకంలోని 2వ పంక్తిలో గోరసం రాజ్యం గురించి మాట్లాడుతున్నది. గో అంటే భూమి, రసం అంటే రాజ్యం. రాజ్యమే లేకపోతే రాజు అవసరమేంటి అని 2వ పంక్తికి అర్థం. రాజ్యం ఉన్నప్పుడే పరిపాలన కోసం రాజు, మంత్రులు, సభ మొదలైనవన్నీ ఉంటాయి. అసలు ఆ రాజ్యమే లేకపోతే ఇవన్నీ ఎవరికి కావాలి? ఇక 3వ పంక్తిలో గో అంటే ఇంద్రియాలు. గోరసం ఇంద్రియాలు చక్కగా పనిచేయడం, లోపాలు లేకపోవడం. ఇంద్రియాలు పనిచేయకపోతే, కళ్ళు ఉండి చూడలేకపోతే, చెవులుండి వినలేకపోతే, నోరు ఉండి మాట్లాడలేకపోతే, వాటి యందు శక్తి లేకపోతే వ్యక్తి అందమైన స్త్రీని లేక పురుషుణ్ణి చూసి ఏమి లాభం? ఇంద్రియాలే మనసుకు సంకేతాలను పంపిస్తాయి. అసలు ఆ ఇంద్రియాలే పనిచేయకపోతే ఇక వ్యక్తి ముందు ఎంత అందాన్ని పెట్టినా అతడు దేన్ని ఆస్వాదించలేడు. అందమైన జలపాతం వద్దకు తీసుకెళ్ళిన, శ్రావ్యమైన సంగీతం వినిపించిన అతనికి ఏ తేడా కనిపించదు. ఇక 4వ పంక్తిలో గో అంటే వాక్కు. గోరసం మధురమైన పలుకులు. ఎంతటి పండితుడైనా మధురమైన మాటలు మాట్లాడలేకపోతే కార్యసిద్ధి ఎలా కలుగుతుంది? మాటల చేత ఇతరులను మెప్పించి పనులు జరిపించుకోవచ్చు, నొప్పించి చెడగొట్టుకోవచ్చు. కనుక
మధురమైన మాటలు పలకడం రాని పండితుడి ఉపయోగం ఏమిటి అని 4వ పంక్తికి అర్థం. ఇప్పుడు ఈ సుభాషితం వల్ల అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, సంస్కృతం అంత త్వరగా అభిప్రాయాలు ఏర్పరచుకొనుటకు ఉపయుక్తంగా ఉండే చిన్న భాష కాదు. అది ఎంతో విస్తృతమైనది. దాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఎంతో మేధాశక్తి ఉండాలి. ధన్యవాదములు.